హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీ మొత్తంలో మనము ఈ ఫ్రూట్స్ కొన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాము. కానీ నేను చెప్పే ఈ ఫ్రూట్స్ అనేవి మీరు అవాయిడ్ చేయకుండా తీసుకుంటే మాత్రం ప్రెగ్నెన్సీ మొత్తము కూడా 9 months వరకు కూడా హెల్తీగా ఉంటుందన్నమాట. సో బేబీ కూడా హెల్తీగా ఉంటారు అండ్ మీ డైట్ ప్లాన్ అనేది కూడా హెల్తీగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఏవి తీసుకున్నా తీసుకోకపోయినా నేను చెప్పే ఈ 4 రకాల ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మీ ప్రెగ్నెన్సీ అనేది కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ బేబీ గ్రోత్ బాగుంటుంది అండ్ మీకు కూడా కడుపు నిండుగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ ఫ్రూట్స్ వల్ల. సో ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫ్రూట్స్ అన్నమాట ఇవి. సో అందులో మెయిన్గా మనకి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి జామ పండు అనమాట. సో ఈ జామ పండ్లు అనేవి మనకి ప్రెగ్నెన్సీ మొత్తంలో నేను జామ పండ్లు మా బాబు అప్పుడు ఎక్కువ తీసుకునేదాన్ని. ఆ జామ పండు అయితేనే నాకు తినబుద్ధి వేసేదన్నమాట. సో ఆ టైంలో చాలామంది అనేవాళ్ళు జలుబు చేస్తుంది, బేబీకి ఇమ్మొస్తుంది అని చెప్తూ ఉండేవారు. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. కాకపోతే మీరు పరిగడుపున తీసుకోవద్దు ఫ్రూట్స్ అనేవి. కొంచెం ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఇలా చేసి దాని తర్వాత జామ పండు అనేది తీసుకోవచ్చు మీరు. అంటే స్నాక్స్కి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో లంచ్కి దానికి మిడిల్ మనం స్నాక్ ఐటమ్ తీసుకుంటాం కదా, ఆ టైంలో మీరు ఫ్రూట్స్ పెట్టుకోండి. లేదా ఈవినింగ్ డిన్నర్ టైంకి బిఫోర్ కూడా స్నాక్స్కి మీరు ఫ్రూట్స్ తీసుకుంటే ఫ్రూట్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో తినకూడదు అని చెప్తూ ఉంటారు కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో పొద్దున్నే చల్లగా ఉన్న వెదర్లో పొద్దున్నే లేవగానే ఫ్రూట్స్ తింటే మాత్రం బేబీకి ఇమ్మొస్తుంది. కానీ మీరు సర్టన్ టైం చూసుకొని ఏదన్నా ఫుడ్ తీసి ఎంటీ స్టమక్తో కాకుండా బ్రేక్ఫాస్ట్ తర్వాత మీరు ఫ్రూట్స్ అనేవి తీసుకుంటే మాత్రం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఖచ్చితంగా మీకు మంచి రిజల్టే ఉంటుంది. సో జామ పండు అనేది ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బేబీకి సరిది అవుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీకు ఏమీ రావు. సో వీటి గురించి మీరు భయపడొద్దు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్రూట్ ఏంటంటే కమలా పండ్లు, ఆరెంజెస్ అంటే హైబ్రిడ్వి ఆరెంజెస్ అంటారు. అంటే మనము ఇక్కడ కమలా పండ్లు అంటూ ఉంటాం కదా, అవి 2 రకాలు ఉంటాయి. ఆరెంజే కమలా పండ్లు, కానీ మనకి ఆరెంజ్కి మనం మామూలుగా నాటు ఆరెంజ్ ఉంటుంది కదా, ఇది రెండింటికి తేడా ఉంటుంది. కాకపోతే మీరు బిగ్ సైజ్ది హైబ్రిడ్ది కాకుండా నాటుది తినడానికి ట్రై చేయండి. ఊర్లో మనము కమలా పండ్లు అంటూ ఉంటాం కదా, ఇవి మాత్రం ప్రెగ్నెన్సీ మొత్తంలో ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది డైలీ తీసుకున్నా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది, పుల్లటిది ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది, పుల్లగా తీయగా ఇలా చాలా బాగుంటుంది అనమాట. జ్యూస్ కూడా మీరు ప్రెగ్నెన్సీ మొత్తంలో ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. సో దీనివల్ల బేబీ గ్రోత్ బాగుంటుంది, డెవలప్మెంట్, హెయిర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మీకు కూడా వాంతులు వికారాలు అనేవి తగ్గుతూ ఉంటాయి. సో కడుపు కూడా నిండుగా ఉంటుంది. ఈ పల్ప్ తినలేకపోతున్నాం అనుకుంటే మాత్రం మీరు జ్యూస్ లాగా చేసుకొని పల్ప్ తీసేసి తినొచ్చు ఆరెంజెస్ని. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ మొత్తంలో ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫ్రూట్. మీకు ఇది ఆరెంజ్ అయినా తీసుకోవచ్చు కానీ అది హైబ్రిడ్ది కాబట్టి స్కిప్ చేయండి అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఈ సీజన్లో దొరికే ఫ్రూట్ మ్యాంగో. సో ఈ మ్యాంగో అనేది కూడా చాలామంది వేడి చేస్తుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు, కానీ మీరు ఒక మ్యాంగో అయితే తీసుకోవచ్చు రోజుకి, అండ్ లేదా హాఫ్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే బాగా హీట్ చేస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో వద్దు అంటూ ఉంటారు. కానీ ఇది సీజన్ ఫ్రూట్ అండ్ దీంట్లో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో ఇది బేబీ గ్రోత్కి అండ్ బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి అండ్ హెయిర్ ఇంప్రూవ్మెంట్కి బేబీకి అన్నిటికీ కూడా మ్యాంగో అనేది యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో మ్యాంగో అవైలబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. రా మ్యాంగో కూడా ఒక ముక్క అలా కారం పొడి వేసుకొని తినొచ్చు, కానీ రా మ్యాంగో ఎక్కువ తీసుకోవద్దు. సో పండుగ పండింది అయితేనే మంచిగా ఉంటుంది, అదే తినాలన్నమాట. మీరు పచ్చి మామిడికాయ ఏంటంటే కడుపు నొప్పి వస్తుంది అనమాట. సో అది మాత్రం స్కిప్ చేయండి. సో దాంతో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ చేసుకొని తినొచ్చు మీరు. అది పచ్చి మామిడికాయ తురుముతోని పులిహోర ఇలాంటివి చేసుకుంటారు అండ్ పచ్చడి తీసుకుంటూ ఉంటాం కదా, ఇవన్నీ తీసుకోవచ్చు. సో ఈ ఫ్రూట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే అవకాడో. సో ఈ అవకాడో అనేది కొంచెం కాస్ట్లీ, కానీ కాకపోతే ఇది చాలా మంచిదన్నమాట. ప్రెగ్నెన్సీ మొత్తంలో ఒక్కసారైనా మీరు తినాలి. సో ఇది చాలా అంటే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో నచ్చుతుంది ప్రెగ్నెన్సీలో అయితే, కానీ ఇది తీసుకోవడం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. సో ఎక్కువ మంది ఇది తినలేరు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ 3 ఫ్రూట్స్ జామ పండు, కమలా పండ్లు, మామిడి పండు, ఈ 3 మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ దాని తర్వాత అవకాడో మాత్రం మీకు అవైలబుల్ ఉండి ఆ కాస్ట్ మనం పెట్టగలము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. రోడ్ల మీద కూడా అమ్ముతున్నారు, 80 రూపీస్కి ఒకటి ఇలా అమ్ముతున్నారు అనమాట. సో సైజుని బట్టి కాస్ట్ అనేది ఉంది. ఒక్కటైనా మీరు తీసుకొచ్చుకొని
మంత్కి ఒక్కటైనా ట్రై చేయండి. ఇది కూడా చాలా మంచిది ప్రెగ్నెన్సీలో. సో ఖచ్చితంగా ఈ ఫ్రూట్స్ అన్నీ మీరు ట్రై చేయండి. ప్రెగ్నెన్సీ మొత్తంలో మీరు తీసుకోవాల్సిన మంచి ఫ్రూట్స్ అన్నమాట ఇవి మాత్రం అవైలబుల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. సో ప్రెగ్నెన్సీ మొత్తం కూడా చాలా హెల్తీగా ఉంటుంది అండ్ బేబీ హెల్తీగా ఉంటారు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో మీరు ఖచ్చితంగా తినవలసిన 4 రకాల ఫ్రూట్స్ గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. అండ్ చాలామంది మంత్స్ వైజ్ డైట్ వీడియో చేయమంటున్నారు. సో ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.